నటసింహం బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇది నటన పరంగా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఆయన చూపించినటువంటి దాతృత్వం, దాని మీద ఆయన చేసినటువంటి సేవలు, క్యాన్సర్ పేషెంట్లకి ఆయన చేసినటువంటి ఇండో అమెరికన్ హాస్పిటల్ అంటారు, యాక్చువల్గా బసవతారకం మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మీద దీన్ని నిర్వహిస్తూ వచ్చారు. దీనికి గాను ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ, ఆమె సోదరి భువనేశ్వరి గారు, అలాగే మరి బాలకృష్ణ బావ గారు, ప్రజెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ దాతృత్వం గురించి ఈ వీడియోలో నేను అనేక ఆసక్తికర విషయాలు చెబుతామని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఆశాంతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బాలకృష్ణ 25వ సంవత్సరం అంటే 1985వ సంవత్సరానికి వాళ్ళ అమ్మగారు అయినటువంటి బసవరామ తారకం గారు మరణించారు. అది కూడా క్యాన్సర్తో. యాక్చువల్గా అప్పటికి ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు ఇండియాలో అంత లేవు. అప్పుడు ఈ మెడికల్ చెకప్లు అవి చేయించుకోవడం లేట్ అవడం వల్ల ఆ రోజు ఆవిడకి క్యాన్సర్ 3rd స్టేజ్కి వచ్చేసింది. దాంతో వాడు అమెరికాకి తీసుకెళ్లారు, చాలా వైద్య విధానాలు చూపించారు, కానీ అవి ఎక్కడా కూడా సక్సెస్ అవ్వలేకపోయాయి. చాలా చిన్నతనంలోనే తండ్రిని ఒక విధంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు ఆయన. ఒక పక్కేమో తల్లి మరణించారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావుకి ఆ ఆలోచన వచ్చింది. అది ఎప్పుడు 1995 సంవత్సరంలో. ఆ భార్య అయినటువంటి బసవరామ తారకం క్యాన్సర్తో మరణించారు. ఇలాంటి ఎవరు కూడా మరణించకూడదు. సో క్యాన్సర్కి సంబంధించి ఒక మెడికల్ రావాలి అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఈ చారిటబుల్ ట్రస్ట్ని, అంటే బసవ తారకం మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేశారు. పనులన్నీ మొదలు పెడుతున్న తరుణంలో 1996 సంవత్సరంలో ఎన్టీ రామారావు మరణించారు. అది స్టార్టింగ్లోనే జనవరి 18వ తేదీని. దాంతో ఈ బాధ్యతల్ని బాలకృష్ణ తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. దాన్ని ఎంతవరకు తీసుకెళ్లారంటే 2000 సంవత్సరంలో ఈ క్యాన్సర్ హాస్పిటల్ 100 బెడ్స్ 100 బెడెడ్ హాస్పిటల్గా అటల్ బిహారీ వాజ్పేయి ఆ రోజు ప్రధానమంత్రి ఆయన చేత ఆవిష్కరింప చేశారు. తర్వాత కాలం ఇప్పుడు కనుక చూసుకుంటే 650 బెడెడ్ హాస్పిటల్గా ఇది రూపాంతరం చెందింది. దేశంలోంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. క్యాన్సర్కి సంబంధించినటువంటి వివిధ రకాల ప్రాబ్లమ్స్, హై ఎక్విప్మెంట్ ఉంది, హై టెక్నాలజీ ఉంది, అలాగే డాక్టర్స్ కూడా చాలా క్వాలిఫైడ్. ఏ సుశిక్షితమైన పద్ధతి ద్వారా అయినా సరే ఏ స్టేజ్లో ఉందో అన్నీ కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్స్, కీమోలు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. బాలకృష్ణ దీనికి చైర్మన్గా చాలా అనితరమైన బాధ్యతని ఆయన నిర్వహిస్తున్నారు. ఒక పక్కనేమో హిందూపురం శాసనసభ్యుడిగా, ఒక పక్కన చూస్తే ఈ చారిటబుల్ యాక్టివిటీస్కి ఆయన చైర్మన్గా, మరో పక్కన చూసుకుంటే మరి మిగతా ఇతర కార్యక్రమాలు అంటే సినిమాలు కానీ మిగతా షోలు కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తున్నారు. సో ఈ మూడిట్లో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. చివరికి హిందూపురంకి వచ్చేవాడికి అక్కడ వాటర్ సప్లై ఆ విషయాలు చూసుకోవాలన్నా, లేకపోతే అక్కడ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా మెడికల్ పరంగా వాళ్ళని కూడా ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడైనా క్యాన్సర్తో ఇబ్బంది పడుతుంటే అక్కడ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా తనకి 25 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయినటువంటి బాలకృష్ణ ఆ తల్లి విలువ తెలుసు. డబ్బులు అందరికీ ఉంటాయి, ఆ డబ్బుల్ని సద్వినియోగం చేసుకోవడం చాలా కొద్ది మందికే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైనా సరే ఆయన దృష్టికి పలానా వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారు అని తెలిస్తే మాత్రం ఆయన వెంటనే స్పందిస్తారు. వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని కూడా అందించడం ఒక మంచి గుణం బాలకృష్ణలో ఉంది. సో ఇవన్నీ గుర్తించే ఆయనకి అవార్డు ఇచ్చారు, పద్మభూషణ్. మరి బాలకృష్ణ సోదరి ఈవిడ భువనేశ్వరి. ఆవిడ గురించి చెప్పాలంటే ఒక ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ని ఆవిడ పెట్టారు. ఇప్పటికీ 28 సంవత్సరాలు పూర్తయింది. ఈ మధ్యకాలంలో తలసేమియా అని చెప్పి ఒక వ్యాధితో బాధపడుతున్న వారు కూడా ఈ ట్రీట్మెంట్ ఇచ్చే విధానాన్ని రూపొందించడానికి ఆవిడ ముందడుగేస్తున్నారు. అసలు తలసేమియా అంటే ఏమిటి? ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం. యాక్చువల్గా మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువైపోయి ఆ విధంగా మనకి ఒక వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి తర్వాత ఎనీమియా ఏర్పడి తర్వాత బలహీనంగా ఉంటూ ఎనిమిదిగా ఉంటూ ఒక విధంగా మరణానికి చేరువ అయ్యేటువంటి స్టేజ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇద్దామంటే ఉద్దేశంతో ఆవిడ ముందడుగేస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 50 లక్షల రూపాయలని ప్రకటించడం కూడా జరిగింది. 28 సంవత్సరాల క్రితం హెరిటేజ్ సంస్థను నిర్వహిస్తూ
భువనేశ్వరి దేవి గారు ఈ చారిటబుల్ యాక్టివిటీస్‌తో వచ్చారు. విద్య, వైద్య, లీగల్ ఎయిడ్, అలాగే మహిళలకి వాళ్ళకి స్వయం ఉపాధి పథకాలను కల్పించడం, వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ పెంపొందించడం. ఈ రకంగా కనుక చూస్తే ఎన్నో కార్యక్రమాలను ఆవిడ చేపట్టారు. హైదరాబాద్‌లో ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకున్నారు ఉచితంగా. అలాగే కృష్ణా జిల్లాలో కూడా చాలా మందికి వైద్య సహాయం అందజేశారు. అలాగే విద్యా సదుపాయం కూడా కల్పించారు. భారతదేశం మొత్తం మీద ఈరోజు అత్యధికమైనటువంటి పేద పిల్లల సహాయం పొందినటువంటి ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్‌ని మనం ఎప్పటికీ కూడా ఆ సేవలని మర్చిపోలేం. ముఖ్యంగా ఈ మెడికల్‌కి వచ్చేప్పటికి ఈ బ్లడ్ సంబంధించిన బ్లడ్ బ్యాంకు చాలా క్రిటికల్ కండిషన్స్‌లో ఉన్నటువంటి పేషెంట్స్‌కి వాళ్ళు సహాయం చేస్తున్నటువంటి తీరు ఎవరికీ మర్చిపోలేం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ కార్యకర్తలు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పరిటాల రవికి అత్యంత సన్నిహితులు ఒక సెలూన్ షాప్‌కి వెళ్ళిన తర్వాత ఆ సెలూన్ షాప్ దగ్గర మర్డర్ చేయబడ్డాడు. ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళకి అసలు 2004 సంవత్సరం ఇదంతా జరిగింది. ఆ పిల్లల్ని ఎవరు చదివిస్తారో ఎవరు ముందుకు రాని పరిస్థితి. 2004 నుంచి 2014 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేదు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉంది. అసలు అధికారంలోకి వస్తుందా రాదా అన్న అనుమానం కూడా ఆ రోజు చాలా మందికి ఉంది. అలాంటి తరుణంలో ఈ ఎన్టీఆర్ ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ పిల్లల్ని చదివించారు. చదివించి ఈరోజు వాళ్ళు పెద్ద స్థాయికి చేరుకున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాల్లో కూడా వాళ్ళు జాయిన్ అయ్యారు. అంటే ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక కార్యకర్తకి భరోసా ఇచ్చింది, అలాగే పేద ప్రజలకి భరోసా ఇచ్చింది. చాలామంది గత ప్రభుత్వ కాలంలో లీగల్ కేసులు చాలామంది ఎదుర్కొన్నారు. కొంతమంది కేసులు ఇరికించబడ్డారు కూడా. అలాంటి వాళ్ళకి లీగల్ ఎయిడ్ అనే సెల్ని కూడా కల్పించడం జరిగింది. వాళ్ళకి ఉచితంగా లీగల్గా వాళ్ళకి ఎయిడ్ ఇచ్చి ఆ కేసు నుంచి బయటపడేటువంటి ప్రయత్నం కూడా చేయించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపయోగపడింది. అంతేకాదు చాలామంది పేదవాళ్ళు వాళ్ళ కేసులు ఫైట్ చేయలేరు. అలాంటి వాడికి కూడా అడ్వకేట్స్ ద్వారా లీగల్ సహాయం అందజేసినటువంటి ఘనత ఎన్టీఆర్ ట్రస్ట్కి దక్కుతుంది. భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి సతీమణి చేయనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని భువనేశ్వరి గారు చేయడం జరుగుతుంది. వాస్తవంగా మాట్లాడుకోవాలి. రాజకీయాలను పక్కన పెట్టేసి తెలుగుదేశం అన్న ముద్రని మనం పక్కన పెట్టి ఒక మామూలుగా సామాజికంగా కనుక చూసుకుంటే ఎన్టీఆర్ కుటుంబానికి చెందినటువంటి బాలకృష్ణ కానీ, భువనేశ్వరి గారు కానీ, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా నేను ప్రస్తావిస్తాను. వాళ్ళు ఆయన విధంగా సేవ చేశారని కూడా. ఇవన్నీ కూడా ఒక మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తుంది. అంటే డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బుని సద్వినియోగం చేసి ఈరోజు చాలామంది వేలాది మంది చదువుకున్నారు. మనం 10 మందిని చదివిస్తేనే మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. అలాంటిది ఆవిడ ఎంతో మందిని చదివించడం జరిగింది. చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఆవిడ ద్వారానే వచ్చాయి. చివరికి ఆవిడ ఏంటంటే ఇప్పుడు ఈ మహిళలు ఉంటారు. మహిళలు చాలామంది చేనేత కార్మికులు లాంటి వాళ్ళ విషయం తీసుకొస్తే వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవడం తెలియదు. ఆ మార్కెటింగ్ స్కిల్స్ని కూడా డెవలప్ చేసే విధానాన్ని ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా ఆవిడ ప్రవేశపెట్టారు. అంటే టెక్నికల్గా ఒక మనిషి ఎలా ఎదగాలి అని చెప్పేసి కూడా భువనేశ్వరి గారు నిరూపించడం జరిగింది. ఒక మహిళ ఇంత సహాయ కార్యక్రమాలు చేయడం అనేది నాకు తెలిసి భారతదేశంలో ఒక ప్రప్రథమ మహిళగా మనం పేర్కొనవచ్చు. ప్రతి పురుషుడి వెనకాల ఒక స్త్రీ విజయం ఉంటుంది, ఒక చేయూత ఉంటుంది. కానీ భువనేశ్వరి ఇంతమందికి సేవ చేసినటువంటి దీంట్లో ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే భర్త సహకారం లేదే, భర్త ప్రోత్సాహం లేదే ఏ ఆడది కూడా ముందుకెళ్ళి సేవలు చేయడం చాలా కష్టం. ఆయన కూడా మానవతా దృక్పథం ఉంది కాబట్టే ఆయన ఈ ముందుకు వేయగలిగారు. అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా ఎన్టీ రామారావు పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవడానికి చంద్రబాబు నాయుడు వెళ్ళారు. సరే ఆయన కలవలేదు, అది వేరే విషయం. కానీ ఆయన దగ్గర లక్ష్మణ్ అని చెప్పి ఒక డ్రైవర్ ఉండేవారు. లచ్చన్న అని పిలుస్తారు యాక్చువల్గా అప్పట్లో ఒక ముఖ్యమంత్రి మారిపోయిన తర్వాత ఆ కారు డ్రైవరు ఆ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలి. ఆ వేరే డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. కాకపోతే వెళ్ళిపోవడానికి రెడీ అయినా కూడా చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారంటే, లచ్చన్న అన్న అని పిలుస్తారు, నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే నీకు బాగా అలవాటు పడ్డారు ఆయన, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎంతమందికి తెలుసు?
అంటే ఆయన మీద అభిమానం ఉండబట్టే, ప్రేమ ఉండబట్టే అక్కడ ఈ లచ్చన్న అనే డ్రైవర్ని ఆయన కంటిన్యూ చేశారు. ఆ ఒక్క ఎగ్జాంపుల్ చాలని మొదలు పెట్టుకుంటే. ఆ తర్వాత కాలంలో ఆయన చేసినటువంటి గొప్ప ఖ్యాతి ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా ఉండేదంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఎలా ఆలోచించేవాళ్ళంటే కాంగ్రెస్కి అప్పుడు ప్రత్యామ్నాయం లేదు కదా, కేవలం కమ్యూనిస్ట్ పార్టీలే ఉండేవి. తర్వాత 89కి వచ్చేప్పటికి టీడీపీ కూడా ఉంది. కానీ 89 ప్రాంతాలని మనం చూసుకుందాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏమైనా భావించేవాళ్ళంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎందుకు చేయటం, మనకేంటి ఉపయోగం అని ఆలోచించేవాడు. అదే కమ్యూనిస్టుల మనం ఎందుకు చేయాలని ఆలోచించేవాడు. కానీ ఒకే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పార్టీ కార్యకర్త అయినా సరే తన దగ్గరికి వచ్చి నిజంగా వాళ్ళ కుటుంబంలో హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటే ఏదైనా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చి వాళ్ళ కుటుంబం గడవలేనటువంటి పరిస్థితి ఉంటే ఆయన ఎటువంటి ఆలోచన లేకుండా అతను పరాయవాడా లేకపోతే గతంలో తనకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడా ఏమి చూడరండి. ఆయన వెంటనే సహాయం చేస్తారు. ఆయన అదొక గొప్ప గుణం. అంత గొప్ప గుణం ఏ ముఖ్యమంత్రి కూడా రాలేదు. ఇది నా పర్సనల్గా కూడా తెలుసు. ఒక జర్నలిస్ట్ మిత్రుడు యాక్చువల్గా 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన విషయాన్ని మీకు చెప్తున్నాను. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం యాజిటేషన్ బాగా జరుగుతున్నప్పుడు ఆ జర్నలిస్ట్ ఏం చేశారంటే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా అనేక వార్తలు రాశారు. తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారు. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేసేటప్పటికీ ఎవరికి ఆ రోజు మరి కేసీఆర్కి బాగా క్లోజ్గా అవ్వాలి కదా. ఆయనకి అనారోగ్య ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, చాలా పెద్ద వ్యాధి. దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్రోచ్ అయ్యారు. కానీ కేసీఆర్ ఆ ఫండ్ని ఏమీ ఇవ్వటం జరగల. చివరికి అప్పుడు ఏం చేశారంటే ముఖ్యమంత్రి ఆ రోజుల్లో అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆయన అప్రోచ్ అయితే ఆయన సాధక బాధకాలు గమనించి 25 లక్షల రూపాయలు సహాయం అందించడం జరిగింది. చాలా మంది పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు అడ్వైజర్స్, ఏమంటే ఇది మీకు వ్యతిరేకంగా రాశారు, మరి మీరు ఇలా సహాయం అందజేస్తుంటే ఆపద ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఎవరు అని మనం ఆలోచించద్దు, మన సహాయం మనం చేద్దాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆ సహాయం అందించడం నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు. అలాగే ఈరోజు మనకు ప్రోటోకాల్ పాటిస్తారు. మీకు ఏ నియోజకవర్గంలో అయినా సరే చాలా మందికి చాలా ప్రాణాంతక వ్యాధులు ఉంటాయి. పారాలిసిస్, స్ట్రోక్ వచ్చి బెడ్ రిడన్ అయిపోయి వాళ్ళు కదలేని పరిస్థితిలో ఉండి జీవనోపాధి కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఒక పిటిషన్ ఒక హెల్త్ గ్రౌండ్స్ తీసుకెళ్ళి లోకల్ ఎమ్మెల్యే కనుక అప్పచెప్తే త్రూ లోకల్ ఎమ్మెల్యే ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి మూవ్మెంట్ అవుతుంది. అలా అప్రోచ్ అయినటువంటి వాళ్ళకి దాదాపు చాలా మందికి ఆయన సహాయం చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ని చాలా ఉదారంగా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా చూడొచ్చేమో కానీ వ్యక్తిగతంగా మాత్రం మానవతా హృదయం ఉన్నటువంటి వ్యక్తి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎలా స్పందించాలో మీకు తెలుసు కదా. హెరిటేజ్ సంస్థను స్థాపించిన తర్వాత భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి ఎలా సేవా కార్యక్రమాలు అందజేశారో ఆ విధంగానే గవర్నమెంట్లో ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ పేదవాళ్ళకి అందజేసిన ఘనత కూడా చంద్రబాబు దక్కుతుంది. మనం హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడే ఉండి చూడాలని ఎక్కడ జరగలేదు కదా. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? కానీ ఆయన విశాఖపట్నంలో ఉండి కలెక్టర్ బంగ్లాలో ఉండి తనకి ఏమి అవైలబిలిటీ అవుతున్నాయో లేదో చూసుకోకుండా అసలు మిగతా వాళ్ళకి కరెంటు పునరుద్ధరణ దగ్గర నుంచి సామాన్య ప్రజానీకం ప్రజాస్వామ్యంలో కలిసేంత వరకు కూడా 1 వీక్ పాటు ఆయన ఇక్కడే ఉండి అన్ని చూసుకొని వెళ్ళారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అది కేవలం దానికేదో ప్రచారం వస్తుందని మాత్రం ఆయన చేయలే, మనస్ఫూర్తిగానే చేశారు. మరి విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆయన బోట్లలో తిరిగారు, తనకు తాను వర్షంలో తడిచారు, కలెక్టర్ బంగ్లాలోనే ఉన్నారు, నిరంతరం వాళ్ళకి ఎటువంటి సహాయం అందుతుంది ఇవన్నీ చూశారు. మీరు అది కూడా మీకు తెలుసు. అది కూడా మేము ప్రచారం గురించి చేయలే, తన తోటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే భావంతో ఆయన చేశారు. అసలు అన్నిటికంటే ముందుకెళ్తే ఆయన మొట్టమొదటి చంద్రగిరి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన తినడానికి యాక్చువల్గా మరమరాళ్ళు ప్యాక్ చేయించుకొని వెళ్ళి
గ్రామాల్లో తిరుగుతూ వాటిని తింటూ ఆయన ప్రచారం చేశారు మొట్టమొదటి రోజుల్లో. అప్పట్లో కూడా తనతో పాటు ఎవరైనా కష్టాలు అనుభవిస్తున్నా లేకపోతే ఏం చేస్తున్నా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారానికి ఆయన అసెంబ్లీలో తీసుకెళ్లేవాడు. అప్పటి నుంచి ఉందండి ఆయనకి ఆ ఉదార గుణం. తనతో పాటు చదువుకునేటువంటి మిత్రులు తర్వాత కాలంలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా ఆయన సహకరించారు. రాజకీయంగా వాళ్ళకి జీవితాన్ని ఇచ్చారు. ఒకటి కాదండి, అనేక రకాలుగా ఆయన సహాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన రాజకీయంగానే చూస్తారు, ఆయన పెద్ద సహాయం చేయరు అని చెప్పి అనుకోవడం శుద్ధ తప్పు. ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజింగ్ అంతా కూడా ఆయనే చేశారు. దానికి ఏం చేస్తారంటే ఆయన చారిటబుల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో పారిశ్రామికవేత్తలు కానీ ధర్మదాతలు కానీ లేకపోతే మిగతా సినీ కళాకారులు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎంకరేజ్ చేసి ఈరోజు ఆ డొనేషన్స్ని ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి కన్వర్ట్ చేసి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒక విధంగా ఆ కుటుంబంలో ఎన్టీఆర్ కుటుంబంలో కనుక చూస్తే ఎన్టీ రామారావు గురించి మనం చెప్పక్కల్లా, ముందు ఆయన గురించి కూడా చెప్పాలి. ₹2 కిలో బియ్యం పథకం ఆ రోజుల్లో అసలు బియ్యం అనేది పేద ప్రజలకు అందేది కాదు. అలాంటి వాళ్ళకి ₹2 కిలో బియ్యం పథకం వచ్చిన తర్వాత ఆయన చాలామంది ఆయన పేరు చెప్పుకొని అన్నం తిన్నారు. కూలి పనులు చేసుకునే వాళ్ళు ఆ రోజుల్లో గడవటమే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ ₹2 కిలో బియ్యం పథకం చాలా ఉపయోగపడింది. ఒకరోజు ఎన్టీ రామారావు కాల్లో వెళ్తున్నప్పుడు అప్పటి మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజరాజు ఒక మాట చెప్పారు, ఏమంటే మనకి ఖజానాకి చాలా బడ్డెనుగా మారుతుంది, మన ఏదైనా కొద్దిగా పెంచితే బాగుంటుందేమో అనేటప్పటికీ ఒక్కసారి ఆవేశంతో ఊగిపోయారు. ఏమండి మీరు రాజుగారండి, మీకు పేదల కష్టం అంటే ఏంటి తెలుసు, నేను ఉన్నంత వరకు అసలు ₹1 కూడా 10 పైసలు కూడా నేను పెంచను, ₹2 కంటిన్యూ చేస్తాను. ఏమైనా తగ్గే మార్గం ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను, పెంచడం మాత్రం నేను పెంచను అని కోపంతో ఊగిపోయిన మాట ఇప్పటికీ ఎంతమందికి తెలుసు. అంటే ఆయన పేద ప్రజలకి చేయాలి అని చెప్పి ఒక ఆవేదనతో ఆవేశంతో చేసినటువంటి ఆ దయాతో హృదయం ఆ కుటుంబంలో వీళ్ళకు కూడా వచ్చింది. చాలా సంతోషం. ఒకే కుటుంబంలో ఎంతమంది మానవత్వంతో ఉండటం అనేది ప్రపంచంలోనే చాలా అరుదు. అలాగే బాలకృష్ణ కానీ పురంధేశ్వరి దేవి గారు కానీ వీళ్ళు పర్సనల్గా చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ మానవతా దృక్పథంతో చేస్తున్నారు. ఆ కుటుంబంలో మీ ముగ్గురు కూడా చిరస్థాయికి ఇలాగే చేయాలి, మీరు సేవ చేస్తూ ముందుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ క్వశ్చన్ ఏంటంటే, నేను తెలుగు జాతీయ దినపత్రికలో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా హైదరాబాద్లో పనిచేసినప్పుడు నేను బాలకృష్ణ గారిని కలవటం జరిగింది. అది కూడా నా జర్నలిస్ట్ మిత్రుడు ఒక అతనికి క్యాన్సర్ రావడంతో ఆ సహాయం గురించి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన వెంటనే ఆయన స్పందించి ఆయన హెల్త్ బులెటిన్ తీసుకొని తక్షణం ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయించి మొత్తం ఖర్చులన్నీ కూడా ఆయనే భరించారు. ఇది నా పర్సనల్గా తెలుసు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను కూడా కలవటం జరిగింది. ఆ కలిసిన సందర్భాల్లో కూడా ఆ సహాయం, ఆర్థిక సహాయం ఎవరికైతే కన్సర్న్ పర్సన్స్ అంటే వాళ్ళకి అర్హత ఉంటే ఆయన ఇచ్చిన సందర్భాలు కూడా నాకు తెలుసు. సో ఇదే మంచి హృదయంతో ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కుటుంబం కూడా మంచి హృదయంతో వెళ్తుంది. ఆ దేవుడి చల్లని దీవెనలు వాళ్ళకి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కృష్ణప్రసాద్.